जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. ఏకాదశ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియజేస్తున్నారు. పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ అవతార గాథలను లీలలను తెలియచేస్తూ శ్రీకృష్ణ సంకల్పం వల్లే మహర్షులు యాదవులను శపించారు, ముసలం పుట్టింది అన్న సంగతి చెప్పి వసుదేవుడికి నారద మహర్షి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తున్నారు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడం ఎలా ఉపదేశించారంటే, భారతదేశంలో ఒకానొకప్పుడు నాభి అనే చక్రవర్తి ఉండేవాడు. ఆ చక్రవర్తికి వృషభుడు అనే సద్గుణవంతుడైన కొడుకు పుట్టాడు. అతనికి భరతుడు అనే కుమారుడు జన్మించాడు. అందువల్ల భారతదేశం అయింది, ఈ భరతుని భూమి అయింది. మిగిలిన ఒక 9 మంది కొడుకులు మాత్రం వాళ్ళు తపస్సు మార్గంలో వెళ్ళిపోయారు. కవి, హర్యక్షుడు, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమేళుడు, చమసుడు, కరభాజనుడు అనే 9 మంది యోగ విద్యను నేర్చుకున్నారు. బ్రహ్మచర్యం పాటించి ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మ విద్యలో నిష్ణాతులయ్యారు. వాళ్ళందరూ ఒకసారి భూలోకానికి వచ్చారు. అలా భూలోకానికి వచ్చినప్పుడు అక్కడ విదేహరాజు నిమి చక్రవర్తి యజ్ఞం చేస్తున్నారు. ఆ నిమి చక్రవర్తి యజ్ఞం చేస్తున్న సమయంలో వారు అక్కడికి వచ్చారు. యజ్ఞం అనంతరం సత్సంగం జరిగింది. నిమి చక్రవర్తికి ఆ విదేహ రాజుకి ఈ 9 మంది జ్ఞాన బోధ చేశారు అని పరీక్షన్ మహారాజుకు చెప్తూ, ఈద సఖ్యం కాని సంసార సముద్రాన్ని ఈదాలంటే కల్మష స్వభావాలు, నానా విధాలైన దుఃఖాలతో రోగాలతో కటకటలాడుతున్న దుష్టాత్మలు, ఈదలేక అలసిపోయిన నీరసలు, వీళ్ళందరూ మానవులు ఏం చేయాలో మీరు ఉపదేశించండి అని నిమి చక్రవర్తి అడిగారు. అప్పుడు వృషభ కుమారుడు కవి విదేహుడికి పరమార్థం బోధించారు. నానావిధ జీవరాశిలో మానవ జన్మను పొందాలంటే చాలా కష్టం. శ్రీమన్నారాయణ్ణి పాద పద్మాల పైన అచంచలమైన భక్తిభావం కుదుర్చుకోవడం అంతకంటే కష్టం. అందువల్ల నా నిమి చక్రవర్తి అడుగుతున్నారు, మిమ్మల్ని క్షేమాలన్నింటిలోకి క్షేమకరమైన మోక్ష మార్గాన్ని గురించి అడగాల్సి వచ్చింది. పరమేశ్వరుడు తనకు శరణాగతులైన ప్రపన్నులకు సారూప్య ముక్తిని ఏ విధంగా అనుగ్రహిస్తాడు? భగవంతుణ్ణి ఆరాధించే ఆ తీరేమిటో చెప్పండి అని విదేహరాజు అడిగాడు. అడిగినప్పుడు హరికథామృతాన్ని పానం చేసి చేసి పరవశులై ఉన్న ఆ 9 మంది మునీంద్రులలో కవి అనే మహానుభావుడు విదేహరాజుకు ఈ విధంగా సమాధానం చెప్పడం ప్రారంభించారు. ఓ రాజా, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే మన మనస్సుల్లోని 6 అంతఃశత్రువుల వర్గానికి ఈషణత్రయం అంటే ధనము, భార్య, లోకం అనే 3 బంధాలకు చిక్కుకొని మలిన చిత్తుడైన వాడికి తిరుగులేని ఆ అచ్యుత పాదార వింద భజనం లభించాలంటే లభిస్తుందా? లభించదు కదా. ఈ విశ్వము ఆత్మ ఒకటి కావు, 2 వేర్వేరు అని భావించే వాళ్ళకి భగవంతుడి అభయదానం కలగదు కదా. సంసార భయం లేకుండా ఎలా ఉంటుంది? అవిద్య అనే చీకటి కమ్ముకున్నాక ఆ చీకట్లో మగ్గుతున్న వాళ్ళకి శ్రీహరిని చింతించాలి అనే సద్బుద్ధి ఎలా కలుగుతుంది? అటువంటి మనిషి దేహాన్ని విడిచి పరతత్వాన్ని చేరుకోవడం సాధ్యం అవుతుందా? కనులు మోసుకుని నడక మొదలెట్టిన వాడు నడుస్తూ నడుస్తూ మధ్యదారిలో తొట్టుపడి కింద పడతాడు, పైకి లేచి ప్రయాణం కొనసాగించలేకపోతాడు. అలాగా విశిష్టమైన జ్ఞానం వల్ల మాలిన్యాలన్నీ తొలగి మనస్సు భక్తి భావనకు లొంగన్నాడు. పరమపదం వీళ్ళందరికీ ఏ విధంగా చేకూరుతుంది? అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను, సావధానంగా విను అన్నాడు కవి.
అనే కరణత్రయంబు చేతను నరుడే కర్మంబు సేయు నయ్యై వేళన్ హరి కర్పణమని పలుకుట పరువడి సుజ్ఞానమండ్రు పరమమునేంద్రుల్. నేను నీకు చెప్తున్నాను విను. మనస్సు, వాక్కు, కాయములకు కరణాలు అని పేరు. కాలవశాన, విధివశాన లేదా స్వభావ ప్రేరణ చేత ఈ మూడిటితో ఏ పని చేసినా సరే, ఏ కర్మాన్ని ఆచరించినా సరే, వెంటనే దాన్ని సకలం పరస్మై నారాయణాయ, మొత్తం శ్రీకృష్ణార్పణ మస్తు అనుకుంటూ ఆ హరికి సమర్పించాలి. మహామునులు దానినే సుజ్ఞానం అంటారు. భగవంతుని యందు దృఢమైన విశ్వాసం కలిగి ఉన్న మనోవాక్కాయ కర్మలను భగవంతుడికి సమర్పించని అజ్ఞానిని భగవంతుడి యొక్క మాయ ఆవరిస్తుంది. అతనికి స్వరూప జ్ఞానం లేకుండా చేస్తుంది. అందువల్ల అతనికి దేహము నేను ఒకటే అనే భ్రాంతి కలుగుతుంది. అందువల్ల యుక్తాయుక్త వివేకం గల బుద్ధిమంతుడు తన గురుదేవుణ్ణి ఆరాధ్య దేవతగా మనసులో భావించుకొని శ్రీమన్నారాయణుడు ఉత్తములకు ఉత్తములను సేవించుకోవాలి. కళలో కనిపించే వస్తువులు, మనస్సులో పుట్టే కోరికలు తదేకంగా వాటిని గురించే ఆలోచించినప్పుడు అవి సత్యం అని అనిపిస్తాయి. ఈ సంకల్ప వికల్పాలన్నీ మనస్సులో పుట్టేవే కనుక మొదట మనస్సుని నిగ్రహించుకోవడం నేర్చుకోవాలి. నిరంతరం హరిధ్యాన పరుడైన భక్తుడికి అరచేతిలోని ఉసిరికలాగా కైవల్యం కైవసమవుతుంది అని సంతతంబును కృష్ణ సంకీర్తనంబులు వీనులకింపుగా వినగవలయు హర్షంబు తోడుత హరినామ కథనంబు పాటల నాటల వరగవలయు నారాయణుని దివ్య నామాక్షరంబులు హృద్వీథి సతతంబు నెన్నవలయు గంజాక్షులీలలో కాంతారములనైన భక్తియుక్తంబుగా వాడవలయు వెర్రి మాట్కిని లీలతో విశ్వమయుని నొడువుచును లోక బాహ్యత నొందవలయు నింతయును విష్ణుమయమని ఎరుగవలయు భేదమునరింపవలవదు మేదినేస. ఆ కవి నిమిచక్రవర్తితో చెప్తున్నాడు, రాజా కర్మఫల త్యాగం చేసి నిరాసక్తుడై ఉన్న దశలో ఇంకా భక్తుడికి ఐహిక బంధాలనే ఉండవు. ఎల్లవేళలా అతను శ్రీహరి నామ సంకీర్తనం చేసుకుంటూ ఆ కీర్తనలు వింటూ కాలం గడపాలి. పట్టలేని ఆనందంతో ఆ శ్రీహరి పేరిట కథలను పాడుకుంటూ మాయ మరచి ఆడుతూ ఉండాలి. హృదయ వీధిలో నారాయణుని దివ్య నామాక్షరాలే తప్ప వేరొక భావానికి ప్రవేశం ఉండకూడదు. అడవిలో ఉన్న ఆ అడవి, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, చంద్రుడు, సూర్యుడు మొదలైన జ్యోతిష్సులు, సమస్త జీవజాలము, దిక్కులు, ఆ అడవిలో ఉన్న వృక్షాదులు, చరాచరాత్మక పదార్థాలన్నీ ఆ పరమాత్మ యొక్క శరీరం అని భావించాలి. ఆ భగవంతుని లీలలను భక్తి పూర్వకంగా గానం చేయాలి. విశ్వాత్మకుడైన హరిని గురించి వెర్రివాళ్ళలాగా నవ్వుతూ, ఏడుస్తూ, గొంతెత్తి అరుస్తూ పదే పదే కీర్తించాలి. లోకం అంటే పట్టనట్లు వ్యవహరించాలి. కంటికి కనిపించేది, కనిపించంది సమస్తం విష్ణుమయము అని గ్రహించాలి. జీవాత్మ భేదం తగదు అని కవి చెప్పాడు. అప్పుడు ఆ విదేహ భూపాలుడు భగవద్భక్తుల ధర్మం ఏమిటి, వారి ప్రవర్తన ఏ ప్రకారంగా ఉంటుంది, వారిని గుర్తుపట్టే లక్షణాలు ఏంటి, సమస్తం ఎరిగింపగల సమర్థులు మీరే కదా అని పలికాడు. అప్పుడు ఆ 9 మంది యోగుల్లో హరి అనే అతను రాజుకు భాగవత ధర్మాలను వివరించాడు. హరిముని ఆయన అంతరిక్షుడు చేసిన భాగవత స్వరూప ఉపదేశం ఇది. సర్వభూతమయుండైన సరసిజాక్షుడతండే తనయాత్మయందుండు ననడువాడు శంఖ చక్రధరుందంతు నడువాడు భక్తి భావాభిరతుడునో భాగవతుడు. ఆ పరమాత్మ అయిన పుండరీకాక్షుడు శంఖ చక్రధరుడై సర్వభూతాల యందు అలాగే తన యందు ఉన్నాడని నమ్మి భక్తిభావంతో పులకించేవాడే భాగవతుడు అని హరిముని చెప్తున్నారు. వర్ణాశ్రమ ధర్మంబుల నిర్ణయ కర్మముల జడక నిఖిల జగత్ సంపూర్ణుడు హరి అనునాతడే వర్ణింపక భాగవతుడు వసుధాధీశ. ఓ రాజేంద్ర, జన్మ కర్మ భేదాలకు లోనై
చతుర్వర్ణాలు, చతురాశ్రమాలు, వాటి ధర్మాలు, కర్మలలో మునిగా అహంకరించకుండా సకల జగత్తులలోనూ అంతర్యామి రూపంలో ఉన్నవాడు ఆ శ్రీహరి ఒక్కడే అని వర్తించేవాడే నిజమైన భాగవతుడు. ఈ విధంగా సంసార బంధాలన్నింటినీ విడిచిపెట్టి, అంటే దేహము, ఇంద్రియాలు, ప్రాణము, అంతఃకరణం, బుద్ధి మొదలైన వాటి స్థితి లయాదులు, ఆకలి, దప్పిక, దుఃఖము, భయము మొదలైన సంసార ధర్మాల మూలాన మోహవసుడు కాకుండా సకల జీవరాశిలోనూ అంతర్యామి రూపంలో పరమేశ్వరుడు ఆ శ్రీహరి ఉన్నాడు. ఈ విశ్వం అంతటిని సూర్యుడు తన వేల వేల కిరణాలతో కాంతులను విరజిల్మి ముల్లోకాలను పవిత్రీకరిస్తున్నట్లుగా తన పవిత్ర చరణ ధూళితో పావనం చేస్తున్న ఆ జనార్దనుని పాద పద్మాలకు నిరంతరం నమస్కరించాలి అనే గాఢమైన కోరిక కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఆయన ఉన్నాడో లేడో అనే ఊగిసలాటలో భక్తి భావం చెక్కు చెదరకూడదు. చంద్రుడు ఉదయించగానే పగలు వేడిమి వల్ల కలిగిన తాపం అంతా చల్లారినట్లు ఆ నారాయణుని పాదాల కొనగోళ్ల కాంతి వెన్నెలలు సోకినంతనే జన్మ జన్మల హృదయతాపం ఉపశమించినట్లుగా భావించాలి. పరమేశ్వరార్పితమైన హృదయంలో భక్తి అనే పాసంతో ఆ భగవాన్ని బంధించేయాలి. భగవానుడైన వాసుదేవుని పాదపద్మాలను ధ్యానించిన ఆనంద అతిశయంతో మైమరిచిపోవాలి. అలాంటి వాళ్ళు కదా భాగవతోత్తములంటే అని తెలియజేశాడు. అది విని విదేహరాజు ఇలా అన్నారు: గజరాజ వరదు గుణములు త్రిజగత్పావనములగుట తేటబడంగా సుజన మనోరంజకముగా విజితేంద్రియ వినగ నాకు వేడుక పుట్టెన్. ఆ గజరాజ నిమి చక్రవర్తి అంటున్నారు, ఆ గజరాజ వరదని మాయా గుణాలు ఎంతటి శక్తిమంతులనైనా సమ్మోహింప చేస్తాయి కదా. ఆ మాయా మహిమ త్రిలోక పావనం కదా. మీరందరూ ఇంద్రియ జయాన్ని సాధించారు. భగవతత్వాన్ని తెలుసుకున్న మహాత్ములు మంచి వాళ్ళ మనస్సులను రంజింపచేసే ఆ గుణగణాలను వినాలని నాకు వేడుగ్గా ఉంది అన్నాడు. అప్పుడు ఆ 9 మందిలో హరి అనేవాడు చెప్పాడు. ఇప్పుడు అంతరిక్షుడు అనేవాడు చెప్తున్నాడు. అంతరిక్షుడు అనే ఋషి శ్రేష్ఠుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు: పరమ బ్రహ్మమనంగా పరతత్వమనంగా పరమపదమనగను నీశ్వరుడన కృష్ణుడన జగద్భరితుడు నారాయణుండు తా వెలుగొందున్. పరబ్రహ్మం అంటేను అంతరిక్షుడు చెప్తున్నాడు, అంతరిక్ష ఋషి. పరబ్రహ్మం అంటేను, పరతత్వం అంటేను, పరమపదం అంటేను, ఈశ్వరుడు అంటేను, కృష్ణుడు అంటేను స్వప్రకాశ రూపంలో ఉన్న ఈ విశ్వమంతా నిండి ఉన్నవాడు ఆ నారాయణుడు ఒక్కడే. నువ్వు పరబ్రహ్మం అన్నా, పరతత్వం అన్నా, పరమపదం అన్నా, ఈశ్వరుడన్నా అన్ని ఆ నారాయణుడే అని అంతరిక్ష ఋషి శ్రేష్ఠుడు ఆయన ఇలా చెప్తున్నారు. ఆ నారాయణుడు శుద్ధ సత్వస్వరూపుడై మనోబుద్ధ్యాదులకు అగోచరుడై ప్రత్యేగాత్మగా ఉన్నప్పుడు శబ్ద ప్రవృత్తికి హేతువులైన జాతి గుణ క్రియాదులకు వ్యక్త అవస్థ ఉండదు. అవ్యక్త అవస్థలో త్రిగుణాలకు ప్రమేయం ఉండదు. అందుచేత ఆయన నిర్గుణుడు అని అంటారు. అవ్యక్త నిర్గుణం యొక్క ఏ శక్తి చేత ఆ పరబ్రహ్మాత్మకుడు సర్వభూతములకు కారణమాత్రుడై తన అంశ వల్ల తన యందే కలిగిన జీవులు చరాచర విషయ భోగాలను, ఆ విషయ భోగాలకు అతీతమైన మోక్షావస్థను అనుభవించడానికి పృథివ్యాధి మహాభూతముల ద్వారా ప్రజాపతులు, దేవతలు మొదలైన శరీరాలను సృష్టించాడు. ఆ పరమేశ్వరుడికి విపర్యంగా దేహాదుల యందు ఆత్మాభిమాన రూపమైన జ్ఞానానికే మాయ అని పేరు. అదే విష్ణుమాయ. స్థూలము, సూక్ష్మము, కారణం అని దేహం 3 విధాలు. ఒకటి స్థూలం, రెండోది సూక్ష్మం, మూడోది కారణం. స్థూల దేహం అంటే 25 తత్వాలు స్వరూపంగా కలిగింది అని అర్థం. అందులో మనోబుద్ధులు 2, సూక్ష్మ జ్ఞానేంద్రియాలు 5, సూక్ష్మ కర్మేంద్రియాలు 5, ప్రాణవాయువులు 5, మొత్తం 17 తత్వాలకు సూక్ష్మ శరీరం అని పేరు. ఈ సూక్ష్మ శరీరం అపంచీకృతం అయింది. సూక్ష్మ శరీరం కంటికి కనబడదు. దానికి లింగ శరీరం అని కూడా పేరు.
జీవుడికి అనాదిగా కలిగి ఉన్న జ్ఞానమే కారణ శరీరం. స్థూల సూక్ష్మ శరీరాలు కలగడానికి కారణ శరీరమే కారణం. ఈ దేహత్రయానికి అతీతమైనది ఆత్మ. ఆత్మానుభవం పొందడమే ముక్తి అని వేదాంతుల సిద్ధాంతం. శరీరానికి ఆది లేదు, మూలం లేదు. కర్మలకు సాధనం అదే. దేహం ఉన్నంత వరకే కర్మలు ఉంటాయి. కర్మ మిగిలినంత వరకే దేహం ఉంటుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు స్థూల సూక్ష్మ భోగప్రదాలను గుర్తించే తెలివి లయించిపోతుంది. అందువల్ల గాఢ నిద్రలో కర్మలు ఉండవు. కర్మలను గ్రహించే ఎరుక లీనమైనప్పుడు అప్పుడు దేహం ఉండదు. సుషుప్తి కాలే సకలే విలీనే అని పౌరాణికులు అంటారు కదా. సుషుప్తి కాలంలో సకలం లయించిపోతుంది. నిద్రావస్థలో ఉన్నప్పుడు ఈశ్వర రూపి అయిన ఆత్మే నామరహిత రూపరహితంగా ఉండడం జరుగుతోంది. ఆ ఈశ్వరుడు ఎందే సకలము సంభవించి లయం అవుతోంది. సుషుప్తిలో తెలివి లేకపోవడం, మెళుకు వచ్చినప్పుడు తిరిగి రావడం మన అనుభవంలో జరిగే సంగతే కదా. ఈ విధంగా పరమేశ్వరుడు తన మాయతో పంచీకృతమైన పృథివ్యాది భూతములతో చరాచర జగత్తును నిర్మించి ఆ దేహాది శరీరాల్లోనికి అంతర్యామి రూపంలో ప్రవేశిస్తారు. తనను సాక్షి మాత్రుడే, తనను తాను చూసుకుంటూ సాక్షి మాత్రుడే ఆ దేహధారుల సుఖ దుఃఖానుభవాల పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా నిశ్చయంతగా ఉంటాడు. దేహాభిమానం పొందిన జీవుడు అంతర్యామి పురుషుని చైతన్య బలం మూలంగా అనుప్రాణితాలైన ఇంద్రియాల ద్వారా విషయాల యందు భోగ అనుభవాన్ని పొందుతాడు. ఆ ఇంద్రియార్థాలలోనే పరిభ్రమిస్తూ ఉంటాడు. సంకల్ప వికల్పాత్మకమైన అతని మనస్సు స్వప్న సుషుప్తి మొదలైన అవస్థలకు లోనవుతుంది. ఈ అవస్థలకే సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని పేరు. జీవాత్మ పరమాత్మల సమతావస్థ సిద్ధింపనే స్థితి అజ్ఞాన ఆవరణం వల్ల కలుగుతుంది. మనోధర్మాల కారణంగా సమాధి భంగంకి ఏర్పడి జీవుడు పరమేశ్వరుణ్ణి పొందలేక అవస్థ పడతాడు. మనోధర్మం వల్లే కర్త కర్మ క్రియ, గ్రాహకుడు గ్రాహ్యము గ్రహణము, భోక్త భోగ్యము భోగము, జ్ఞాత జ్ఞేయము జ్ఞానము, ఇలాగా త్రిపుటి ఏర్పడుతోంది. మనోజయం సిద్ధించినప్పుడు ఈ త్రిపుటి భావం కూడా లయమైపోతుంది. అంతవరకు మనస్సు అవిద్య అనే చీకటితో కప్పబడి ఉంటుంది. మనోజయం సిద్ధించినప్పుడు మాయ స్వస్థత లేనిదే ఆత్మలో లీనమైపోతుంది. ఆది పురుషుడు పృథివ్యాది మహాభూతమయమైన సృష్టిని కలగచేసి పంచధాతువులతో కూడిన ఉపాధుల్లోనికి అంతర్యామి రూపంలో ప్రవేశిస్తాడు. అంతఃకరణము దశేంద్రియాలు అనే 11తో విభాగించి సత్వాది తన గుణాలతో గుణాత్మకుడై విషయ సమూహాన్ని అనుభవిస్తుంటాడు. ఆ విధంగా దేహాభిమానం వహించిన జీవుడు కర్మేంద్రియాల మూలకంగా భావి కాలంలో దేహాలను ధరించేందుకు తగిన వాసనలతో కూడిన కర్మలను ఆచరిస్తూ ఆ కర్మ ఫలాలను అనుభవిస్తూ దుఃఖమయమైన జీవితాన్ని గడుపుతుంటాడు. భౌతిక ప్రళయం వచ్చేంత వరకు జన్మ మరణాలను పొందుతూ సంసార సముద్రంలో ఈదులాడక తప్పదు. భూత సృష్టికి అంత్యకాలం సమీపిస్తుంది. పృథివీ జలములు తేజస్సు వాయువు ఆకాశము ప్రళయం పొందే తరుణం అది. ఆద్యంతాలు లేని మహాకాలం స్థూల సూక్ష్మాత్మకమైన కార్యజాతాన్ని ప్రకృతిలోంచి తనలోకి ఆకర్షిస్తుంది. భూత సంప్లవం జరుగుతుంది. 100 ఏళ్ల పాటు వర్షాలు లేకుండా పోయేసరికి సూర్యుడి మహోగ్రమైన తాపం మరింత తీవ్రం అవుతుంది. లోకాలన్నీ వేడెక్కిపోతాయి. మంటలు రగులుకొని లోకాలను దహించి వేస్తాయి. 14 భువనాలకు అట్టడుగున ఉన్న పాతాళంలో సంకర్షణుడైన ఆదిశేషుని 1000 ముఖాల నుంచి ఘోరమైన అగ్నిజ్వాలలు ఉదయిస్తాయి. వాయువు తోడ్పాటు వల్ల ఆ అగ్నిశిఖలు పైకి వ్యాపిస్తాయి. అప్పుడు సంవర్తకములు అనే పేరు కల మేఘగణాలు 100 సంవత్సరాల పాటు ధారాపాతంగా నీటిని వర్షిస్తాయి. ఆ జలరాశిలో బ్రహ్మాండం అంతా మునిగిపోతుంది. అంటే ప్రళయం ఎలా వస్తుందో చెప్తున్నారు. ఆ విధంగా బ్రహ్మాండం అనే తన శరీరం లయమయ్యేసరికి విరాట్ పురుషుడైన ఆ హిరణ్య గర్భుడు జ్వలించేందుకు ఇంధనం లేని అగ్నిచందంలో అవ్యక్తంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత వాయువు పృథివి నుంచి గంధ గుణాన్ని హరించేస్తుంది. పృథివి జలరాశిలో లయమైపోతుంది. అప్పుడు వాయువు జలంలోని రసగుణాన్ని హరించేస్తుంది. జలం తేజ రూపాన్ని పొందుతుంది.
తేజస్సు యొక్క రూపాన్ని అంధకారం హరించేస్తుంది. తేజస్సు వాయువులో అణిగిపోతుంది. అప్పుడు ఆకాశం వాయువు యొక్క స్పర్శ గుణాన్ని తనలోకి ఆకర్షించుకుంటుంది. వాయువు ఆకాశంలో లీనమైపోతుంది. ఆకాశం శబ్ద గుణం లేనందువల్ల తామస అహంకారంలోకి అణిగిపోతుంది. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి వైకారికులైన దేవతలతో కలిసి తమకు కారణ రూపమైన రాజస, సాత్విక అహంకారంలోకి ప్రవేశిస్తాయి. ఆ అహంకారం తన కార్యత్రయంతో పాటు మహత్తత్వంలోకి చేరుకుంటుంది. మహత్తత్వం ప్రకృతిలోనికి, ప్రకృతి బ్రహ్మంలోకి లీనమైపోతాయి. ఈ విధంగా సమస్త సృష్టి పరమాత్మలోకి అంతర్భవిస్తుంది. ఇది భగవానుడి మాయ అంటే అని అంతరిక్షుడు విదేహరాజు నిమికి లోహిత వర్ణ, శుక్ల, కృష్ణ వర్ణాలతోనూ, అంటే కెంపు రంగు, తెలుపు, నలుపు సృష్టి స్థితి లయకారకమైన తన శక్తితోనూ విరాజిల్లే ఆ భగవంతుడి మాయ ఎంత గొప్పదో, ఎంత శక్తి కలిగిందో వివరించి చెప్పాడు. జ్ఞాన విహీనులైన నరసంఘము గానగరాని మాయ దాలోన నడంచి ఎట్లు హరిలోకము చెందుదురంతయుందగన్ భూనుత సత్యవాక్య గుణభూషణ ఇక్కధ వేట్క తోడుతన్ భూనిక చెప్పుమన్నను ప్రబుద్ధుడు నిట్లను గారవంబునన్. అప్పుడు నిమి చక్రవర్తి అడిగారు, ఆత్మస్వరూపానుభవం కలగనంత వరకు జ్ఞానోదయం కాదు కదా. జ్ఞాన విహీనులైన మానవులు దాటశక్యం కాని మాయను అణుచుకుని భగవంతుడి సన్నిధికి చేరుకోవాలంటే సాధ్యమా? జగవంతా మెచ్చుకునే బ్రహ్మవేత్తలు మీరు, మీ వాక్కు అమోఘం, దయతో నా సందేహాన్ని తీర్చండి అన్నారు. ఆ స్థూల దేహాన్ని ఆత్మ వస్తువు అని భ్రమించే మానవులకు, మోహబద్ధులై ఉన్న వాళ్లకు ఈశ్వర చైతన్యం కలగదు. ఆ చైతన్యం కలిగితే విష్ణుమాయను దాటవచ్చు. అయితే ఆ చైతన్యం ఎలా కలుగుతుంది అనేది రాదు ప్రశ్న. ఆ సంగతి గ్రహించి నవయోగుల్లో ప్రబుద్ధుడు అనే ఋషి ముందుకొచ్చాడు. వచ్చి ఆ ప్రబుద్ధుడు ఈ విధంగా చెప్తున్నాడు. ప్రబుద్ధుడు తర్వాత పిప్పలాయుడు, ఆ ఇద్దరు కూడా పరమార్థ ఉపదేశాన్ని నిమి చక్రవర్తికి బోధించారు. ప్రబుద్ధుడు చెప్పడం ప్రారంభించాడు. ఆయువు శాశ్వతం కాదు, రోజు రోజుకి క్షీణించడమే దాని ప్రవృత్తి. మాయలో చిక్కుకున్న వాళ్ళు స్థూల దేహమే ఆత్మ అని భ్రమించి ఆ దేహాభిమానం వల్ల మమకారము అనే పాశానికి కట్టుబడి దేహ సంబంధులై ఏర్పడిన భార్య, స్నేహితులు, అన్నదమ్ములు, తనవాళ్ళు, దేహ సంబంధమైనవన్నీ కూడా తనవి అని వ్యామోహాన్ని పొందుతారు. ఆ వ్యామోహంలో నుంచి బయటపడే దారి తెన్ను కనబడదు. సంసారం అనే ఆ చీకట్లో మునిగి జరిగిందంతా మర్చిపోయి జరగనున్నది ఏమిటో తెలియరాక పగటి వెలుగుకు తట్టుకోలేని గుడ్ల గూబల్లాగా కొట్టుమిట్లకు లాడుతుంటారు. చావు పుట్టుకలు, ఆది వ్యాధులు ఎన్ని కలిగినా ఈ శరీరం వల్లే కలుగుతున్నవి అని గ్రహించలేక ఇంకా మరిన్ని జన్మల్లో మరింత సుఖాన్ని పొందాలి అని తహతహలాడుతుంటారు. క్షణిక సుఖాల కోసం వెంపర్లాడుతుంటారు. ఆ సుఖాల కోసం పడరాని పాటలు పడతారు. సంతోషము అనే ఆ మత్తులో పడి మళ్ళీ విషయ వాసనల్లో తగులుకుంటారు. తమను తాము తెలుసుకోలేక వైరాగ్యాన్ని సాధించడం ఎలాగో అర్థం కాక కర్తవ్యం యోధులై ఉంటారు. నారాయణ స్వరూప జ్ఞానాన్ని పొందగోరిన వాళ్ళు అలాంటి అజ్ఞానులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నారాయణ భక్తిపరుడై ఎటువంటి విషయ విమోహాలు లేని సద్గురువును ఆశ్రయించాలి. ఆయన సన్నిధిలో ఉంటూ భజించుకుంటూ మనస్సును సన్మార్గానికి మళ్లించుకోవాలి. సత్వగుణాన్ని అలవరుచుకోవాలి. సకల భూతముల యందు దయ కలిగి మెలగడం నేర్చుకోవాలి. శ్రీహరి యొక్క కథలను వింటూ ఉంటే క్రమక్రమంగా అందులోని తీయదనం అనుభవంలోకి వస్తుంది. ఆ కథామృతాన్ని ఆస్వాదించడం వల్ల మేలు జరుగుతుంది. బ్రహ్మచర్యాన్ని వ్రతంగా పాటించాలి. ఇంద్రియ విషయాల పట్ల మనస్సు ఆకర్షించబడుతోంది అని గ్రహించి ప్రయత్నపూర్వకంగా దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి. సాధువుల దగ్గర ఉంటే వాళ్ళ ప్రభావం వల్ల మంచి సంగతులు తెలుస్తాయి. మంచి వాళ్ళతో మైత్రి చేయాలి. గర్వగంధం అంటనీయకుండా వినయంగా ఉండాలి. శుచిగా ఉండాలి. అంతఃశౌచాన్ని, బాహ్య శౌచాన్ని పాటించాలి. క్షమాగుణం అవసరం. మౌనవ్రతం వల్ల వాక్కును నియంత్రించాలి. సకల ధర్మాలకు
మూలకందాలైన వేదాలను శాస్త్రాలను అభ్యసించి ఆ అభ్యసించిన వాటి అర్థాలను సమగ్రంగా తెలుసుకోవాలి. తెలుసుకున్న అర్థాలను ఆచరణలో పెట్టాలి. అహింసను అలవర్చుకోవాలి. అలా అలవర్చుకుంటే మనస్సు పరిశుద్ధం అవుతుంది. శీతోష్ణ సుఖ దుఃఖాది ద్వంద్వాలను సహించడం నేర్చుకోవాలి. అలా సహించడం నేర్చుకుంటే స్థిత ప్రజ్ఞత కలుగుతుంది. ఇంద్రియ ప్రకోపం అణగారిపోతుంది. సత్య స్వరూపంతో ఈశ్వరుడు ఎల్లెడలా ఉన్నాడు అని గుర్తుంచుకుంటే పాప సంకల్పాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ముముక్షువు మోక్షాన్ని పొంది తీరాలి అన్న ప్రబలమైన కోరికని కలిగి ఉండాలి. క్రమంగా అందుకు ఆవశ్యకమైన సాధన సంపత్తిని అలవర్చుకోవాలి. నెమ్మదిగా జనుల సాంగత్యాన్ని వదిలిపెట్టేయాలి. ఏకాంత వాసం చెయ్యాలి. ఆడంబరాలను త్యజించాలి. నారచీరలు ధరించాలి. లేని వాటి కోసం ఎగబడ్డం మానేయాలి. ఎప్పటికీ ఏది దొరికితే దానితో సంతోషించడం అవసరం. వేదసారాలైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, గీతా శాస్త్రములందు అర్థ జిజ్ఞాస కలిగి ఆ నేర్చుకున్న అర్థాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. తాను ఆరాధిస్తున్న భగవన్ మార్గమే ఉపాధేయమని, ఇతరులు కొలిచే దేవతల వల్ల ప్రయోజనం ఉండదని, అన్య దేవతా నిందను, అన్య భక్తుల ఆరాధన పద్ధతులను విమర్శించడం మానుకోవాలి. క్రమశిక్షణ కలిగి మనస్సు, వాక్కు, కర్మ అనే త్రికరణాలను పవిత్రంగా ఉంచుకోవాలి. ఎల్లవేళలా సత్యనిష్టను పాటించి సత్ప్రవర్తనను అలవాటు చేసుకోవాలి. శాంత గుణాన్ని లక్ష్యంగా కలిగి ఇంద్రియాలను, మనస్సును నిగ్రహించుకోవాలి. ఇల్లు, వాకిలి, పాడి పంటలు, పైరు పొలాలు, భార్య బిడ్డలు, ఆస్తిపాస్తులు ఏవి తనవి కావని, తన వెంట రావని గ్రహించి సర్వం ఆ పరమేశ్వరుడికి సమర్పించి విషయాల పట్ల అనాసక్తులై భగవన్మయంగా జీవించాలి. స్వధర్మాన్ని పాటించాలి. ఇతర ధర్మాలు ఎంత ఆకర్షణీయంగా అనిపించినా పారమార్థికాలు కావు అని గ్రహించి అందుకు దూరంగా నిలబడాలి. ఇవన్నీ సంసారంలో వ్యామోహాన్ని విడిచి మోక్ష మార్గాన్ని అవలంబించిన భాగవతోత్తములకు వేద విహితములైన ధర్మాలు అని ఇంకా ఆ మహర్షి ఇలా చెప్పడం మొదలెట్టారు. మనశ్చాంచల్యాన్ని ప్రాణాయామం చేత, వాక్చాంచల్యాన్ని మౌనం చేత, కర్మ చాంచల్యాన్ని వాంఛా నియతి చేత నియమించుకోవాలి. సత్యసంధత, అంతఃకరణ నిగ్రహం, బాహ్య ఇంద్రియ నిగ్రహం, భగవంతుని అవతారాలను, గుణకర్మలను వినడం, సంకీర్తించడం, ధ్యానించడం, అన్ని కర్మలను భగవత్ ప్రీతికై ఆచరించడం, యజ్ఞ దాన జప తప కర్మలను ఎప్పుడు స్వార్థానికి తలపెట్టక ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం అన్నవి చాలా ముఖ్యమైనవి. అంతేకాదు ఏదేది తనకు ప్రియమవుతుందో దాన్నల్లా భగవద్ అర్పణం చేయాలి. చరాచర భూతకోటికి భాగవత సౌహృదయంతో పరిచర్య చేయాలి. సుహృదయతతో పెద్దల సేవ అత్యంత ముఖ్యం. భగవంతుడి లీలలను ఒకరికొకరు చెప్పుకోవడం అలవాటు కావాలి. ఈ విధంగా చేస్తూ త్రికరణ శుద్ధిగా భగవంతుడిని స్మరిస్తూ ఉంటే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడైతే భగవద్ అనుగ్రహం కలిగిందో అప్పుడు మాయ తనంతటి తానే తొలగిపోతుంది. హరిదాసుల మిత్రత్వము మురరిపు కథలెన్ని కొనుచు మోదము తోడన్ భరితాశ్రుపులకింతుడై పురుషుడు హరిమాయ గెల్తు భూపవరేణ్య. ఓ రాజేంద్ర, భగవద్భక్తులు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళతో స్నేహం చేయాలి. వాళ్ళతో కలిసి ఆ భగవంతుడి మహాత్మ్యాన్ని తెలిపే కథల అంతరార్థాలను చర్చిస్తూ ఆ కథలను చెప్పుకుంటుంటే అమితమైన సంతోషాన్ని పొందాలి. అలాంటి వాళ్ళు భగవంతుడి లీలలను వింటున్నప్పుడు పులకిత గాత్రులై, బాష్పధార పూర్ణ నేత్రులై తమ అనన్య భక్తి ఫలంగా దురత్యమైన విష్ణుమాయను అవలీలగా జయింపగలుగుతారు. భగవన్నామం సెవించోకంగానే ఎవరికి పులకింత కలుగుతుందో, ఎవరి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ప్రవహిస్తాయో అలాంటి వ్యక్తికి అదే తుది జన్మ.
ఇప్పుడు ఇలా చెప్పంగానే నిమి చక్రవర్తి ఆ నవయోగులను, "ఓ భాగవతోత్తములారా, సకల లోకాలకు అధినాయకుడైన నారాయణుడు అన్న పరమాత్మ తత్వాన్ని, ప్రభావాన్ని వినాలని నాకెంతో కుతూహలంగా ఉంది, దయచేసి చెప్పండి" అని అడిగారు. భగవన్ మహాత్మ్యాన్ని వివరించాలంటే భగవంతుడి పుణ్య చరిత్రను వినిపించడం ఒక్కటే పరమోపాయము అని తెలిసిన పిప్పలాయనుడు అనే మహర్షి ముందుకొచ్చి ఇలా అంటున్నాడు: "నరవర విను జగన్నాథుని చారిత్ర మెరిగింతు నీమది కింపు మిగుల, లసదుద్భవ స్థితి లయ కారణంబై దేహేంద్రియాదుల దిరముగాగా, జొనుపునెప్పుడు పరంజ్యోతి స్వరూపంబు జ్వాలల ననలుండు జనని పగిది, నింద్రియంబులు నాత్మ నెనయవు శబ్దంబు పొరయక సుషిరంబు పొందు సత్య, మనగ సత్వరజస్తమో మయ గుణంబు మహదహంకార రూపమై మహిమ వెలయు, చేతనత్వంబు గలదేని జీవమందు హృదయ సదసత్ స్వరూపమై ఎన్నబడును." పిప్పలాయనుడు అనే మహర్షి ఇలా అంటున్నారు: "ఓ రాజేంద్ర, నీ మనస్సుకు ఇంపు కలిగే శ్రీ జగన్నాథుని పుణ్యకథను వినిపిస్తాను, విను. నారాయణుడు ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు కారణ స్వరూపుడు. మరి ఆయనకంటూ ఓ కారణం ఉంటుందా? ఉండదు. ఆయనే బ్రహ్మస్వరూపుడైన పరమాత్మ తత్వం. ఈ దేహాలు, ఇంద్రియాలు, ప్రాణాలు, హృదయము ఎవరితో శక్తి అని పొంది చైతన్యవంతరములు అవుతాయో ఆ శక్తికే పరమాత్మ అని పేరు. తన నుంచి పుట్టిన నిప్పురవ్వలు అగ్నిని ప్రకాశింపచేయలేవు కదా, అగ్నిని దహింపను చేయలేవు. అలాగే పరమాత్మ నుంచి పుట్టిన మనస్సు, వాక్కు, కళ్ళు, బుద్ధి, ప్రాణాలు, ఇంద్రియాలు పరమాత్మ తత్వాన్ని వెల్లడి చేయలేవు. ఆత్మ వస్తు జ్ఞానానికి ప్రమాణమైన శబ్దం అంటే వేదం కూడా ఆ పరమాత్మ తత్వాన్ని తానే ప్రకాశింపచేయలేదు. ఆ బ్రహ్మ వస్తువు సత్య జ్ఞానాత్మకమైంది. మొదట తాను తప్ప వేరొకటి లేదు, అద్వితీయమైంది సద్వస్తువు. సృష్టిని బోధపరిచేందుకు దానిని 3 గుణాలతో కూడిన ప్రకృతి అన్నారు. ఈ జీవునికి ఉపాధి రూపంలో చైతన్య అవస్థను పొంది ఉన్నప్పుడు అహంకారం అంటారు. ఆ బ్రహ్మ యొక్క శక్తి ఇంత అని చెప్పలేనంత గొప్పది. కనిపించేది, కనిపించనివి, కార్యములైనవి, కారణమైనవి, సత్యమైనవి, సత్యం కానివి అన్ని బ్రహ్మమే కనుక అది సదసత్ స్వరూపం. బ్రహ్మము సత్తు అసత్తే కాక ఈ సదసత్తులన్నిటికీ పరమైంది. పరమమైన ఈ బ్రహ్మమునే పరమాత్మగా భావించి కమల సంభవాదులు దీని మహామహిమను సన్నుతిస్తుంటారు. ఇలాంటి పరమాత్మ స్థావరాలు జంగమాలు, జంగమములు అంటే జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని 4 విధాల కదలిక కలిగినవి, కదలిక లేనివి. ఆయన ప్రాణుల యొక్క శరీరాల్లో ప్రాణస్వరూపుడై నిర్వికారుడై అంతర్యామి రూపంలో ఉంటాడు పరమాత్మ. వికారాలకు హేతువైన శరీరము అనే ఉపాధి లేనందువల్ల ఆత్మకు వృద్ధి, క్షయం 2 ఉండవు. నిమిత్త మాత్రుడైన పరమాత్మ ప్రాణ రూపంలో అంతర్యామిగా ఉన్నప్పుడు తరు లతాదులు చైతన్యవంతల్లాగా భాషిస్తాయి. ఉపాధి లేనప్పుడు ఇంద్రియాలు, అహంకారము లీనమైపోతే పరమాత్మ నిర్వికారుడే ఉంటాడు. స్వచ్ఛమైన దృష్టి కలవాళ్ళకి కన్నులకు సూర్యుని ప్రకాశం కానవచ్చినట్లు పరిశుద్ధమైన అంతఃకరణలో జ్ఞానవంతులకు పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. శ్రీహరి యందు అనన్యమైన భక్తి కలవాళ్ళు సత్వరజస్తమో గుణాల మూలాన, సుకృత దుష్కృతాల మూలాన ఏర్పడిన మాలిన్యాలన్నిటినీ చాలన చేసుకొని పాపరహితులై భగవంతుని మందిరాన్ని చేరుకుంటారు. పురుషుండే ఏ కర్మము పరువడి గావించి పుణ్య పరుడైమను దాదురితములు దొరకి మురరిపు చరణ యుగం బెట్లు సేరు సన్మునివర్య. అప్పుడు దానికి నిమి చక్రవర్తి విదేహ మహారాజు ఇలా అన్నారు: "ఓ మునివరేణ్య, జీవుడు ఏ ఏ కర్మలను చేస్తే పుణ్యవంతుడై ధన్యుడు కాగలుగుతాడు? చేసుకున్న పాపాలన్నీ పటాపంచలైపోయి శ్రీమన్నారాయణ్ణి పాద పద్మాలను చేరుకోగల భాగ్యం ఎప్పటికి కలుగుతుంది?" అంటే అప్పుడు ఆ నిమి చక్రవర్తి అడిగిన దానికి ఆవిర్హోత్ర, ద్రమీళులు
సమాధానం చెప్పారు. నైష్కర్మ్యానికి దారితీసే కర్మయోగాన్ని గురించి అడిగిన ప్రశ్నకు ఆవిర్హోత్రుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. కర్మ అంటే విహిత కర్మను విధించిన విధంగా ఆచరించడం. అకర్మం అంటే తనకు విహితమైన కర్మను విధ్యనుసారం ఆచరించకపోవడం. వికర్మ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదని నిషేధించబడిన కర్మ. కర్మ 3 రకాలు: కర్మ, అకర్మ, వికర్మ. కర్మ అంటే చేయాల్సిన పనిని చేయడం. అకర్మ అంటే చేయాల్సిన పనిని సరిగ్గా చేయకపోవడం. వికర్మ అంటే చెయ్యకూడని పనిని చేయడం. ఈ మూడు విధాలైన కర్మలను ప్రతిపాదించేది ఒక వేదమే. ఈ కర్మల స్వరూప స్వభావాలను శృతుల్లో చెప్పబడిన దాన్ని బట్టి గ్రహించుకోవాలి. లౌకికములైన నిర్ణయాలను బట్టి శృతి బోధను తిరస్కరించకూడదు. ఎందుకంటే వేదాలు అపౌరుషేయాలు, పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చాయి. పరమేశ్వరుని యొక్క నిశ్వాస రూపాలు వేదాలు. విద్వాంసులు సైతం వాటి తత్వాన్ని పూర్తిగా తెలుసుకోలేక అవిద్యా మోహాన్ని పొందుతారు. ఏంటి వేదంలో ఇలా చెప్పబడింది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి కర్మ నివృత్తి కోసం కర్మలను బోధించడాన్ని కర్మాచారాలు అంటారు. అలాంటి కర్మాచారాలను ఆచరించడం అవసరం. ఇంద్రియ జయాన్ని సాధించిన వేద విహితములైన కర్మలను ఆచరించని వాడు అధర్మాచరణం చేసినట్టు. మళ్ళా సంసార చక్రంలో ప్రవేశించి జన్మ మృత్యు పరంపరలో కొట్టుమిట్టులు ఆడుతుంటారు. కర్మారంభాన్ని విడిచిపెట్టడం, కర్మ ఫలత్యాగం అన్నవి రెండు తెలియక నైష్కర్మ్య సిద్ధిని పొందలేని వాళ్ళు అహంకార బంధనాలను విడగొట్టుకోవాలంటే శ్రీమన్నారాయణ్ణి భజన ఒక్కటే శరణ్యం. వేదోక్త మార్గాన్ని అనుష్ఠించలేక, ఫలత్యాగాన్ని అలవర్చుకోలేక కర్మాసక్తులైన వాళ్ళు మోక్షాన్ని పొందలేరు. వాళ్ళకి జన్మ మృత్యు పరంపర తప్పదు. అందువల్ల మోక్షాన్ని ఆపేక్షించే వాళ్ళు విధిచోదితమైన మార్గాన్ని అనుసరించి భగవానుడైన శ్రీహరిని పూజించాలి. ఆ పూజా విధానం ఏమిటి అని అడుగుతావేమో, చెప్తాను విను అంటున్నారు. ముందుగా కులాచార విహిత సంస్కారాలతో, స్నాన సంధ్యాదులతో శరీరాన్ని పవిత్రం చేసుకోవాలి. స్నానం చేయాలి ముందర. అప్పుడు భగవంతుడి విగ్రహం ముందర కూర్చోవాలి. నిష్కల్మష చిత్తుడై మనస్సుని ఎలాంటి వికారాలకు లోను కానివ్వకుండా ఏకాగ్రంగా నిలపాలి. పూజ నైవేద్యాలకు తగిన ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. భక్తి పూర్వకంగా అంగన్యాస కరన్యాసాదుల ద్వారా రక్షాబంధనాదులను నిర్వహించి ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయం, అభిషేకము, వస్త్రము, యజ్ఞోపవీతం, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, ప్రదక్షిణము, నమస్కారము అనే 16 ఉపచారాలతో ఆ శ్రీహరిని ఆరాధించాలి. పూజ అంతంలో మళ్ళీ గంధ, పుష్ప, ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి. సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించాలి. తదేక భక్తి భావనను మనసులో నింపుకున్నవాడు ఆ పూజా ఫలం వల్ల కర్మశేషం తీరిన తర్వాత ఆ శ్రీహరిని చేరుకుంటాడు అని చెప్పాడు. ఆ మహర్షి అలా చెప్పంగానే విదేహరాజుకు భగవానుని యొక్క కర్మల మాట ఏమిటి అని సందేహం కలిగింది. ఆయన స్వచ్ఛందంగా ఎన్నో అవతారాలను ధరించాడు కదా, ఆ అవతార వేళల్లో ఎన్ని కార్యాలను ఆచరించాడు కదా, మరెన్నో చేయనున్నాడు కదా, అవన్నీ కర్మఫల సంబంధాలు కావా అని అడుగుదాం అనుకున్నాడు. పరమేశ్వరుని కర్మకలాపాలను గురించి నాకు చెప్పండి అన్నాడు ఆయన. దానికి ద్రమిళుడు ఇలాగా సమాధానం చెప్పాడు. తారల నెన్నగవచ్చును, భూరేణుల లెక్కవెట్టబోలును ధాత్రిన్, నారాయణ గుణకథనములారయ వర్ణింపలేరు హర బ్రహ్మాదుల్. ఓ మహారాజా, ద్రమిళుడు అనే ఋషి మాట్లాడుతున్నాడు. ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్క పెట్టచ్చు, నేల మీద ఇసుక రేణువులు ఎన్నున్నాయో లెక్క పెట్టచ్చు. కానీ ఆ శ్రీహరి పరమేశ్వరి ఎవరైనా సరే ఆ నారాయణుడి లీలా గుణాలు ఇన్ని అని ఎంత పరిశోధించినా సరే మహేశ్వరుడైనా బ్రహ్మదేవుడైనా వివరించి చెప్పలేరు అని ద్రమిళుడు చెప్తున్నాడు. ఆదిదేవుడైన నారాయణుడు తన మాయ చేత సృష్టించబడిన పంచభూతాలతో ఈ బ్రహ్మాండ కోశము అనే పురాన్ని నిర్మించాడు. అంతర్యామి రూపంలో అందులోకి సత్వ రజస్ తమస్ అనే గుణాలతో ప్రవేశించాడు.
నారాయణులుగా అవతరించారు. ఆ విరాట్ స్వరూపుని 10 ఇంద్రియాల నుంచి దేహధారులకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు 10 కలిగాయి. జగత్ కర్తృత్వం, జగద్ రక్షకత్వం, జగత్ సంహారం అనే శక్తులను కలిగిన ఆ శ్రీ మహావిష్ణువు గుణనిష్ఠుడైనప్పుడు మొట్టమొదట తన రజోగుణం ద్వారా బ్రహ్మరూపాన్ని, తన సత్వగుణం ద్వారా విష్ణు రూపాన్ని, తన తమో గుణం ద్వారా రుద్ర రూపాన్ని ధరించాడు. ఈ విధంగా త్రిగుణాత్మకుడైన నారాయణాఖ్య ఋషి కథ చెప్తాను విను అని ధర్ముండు దక్షపుత్రిక నిర్మలమతి పెండ్లియాడి నెరిపుత్రుని సత్కర్ముని నారాయణ ఋషి నర్మిలిగని నతడు బదరికాశ్రమమందున్ అని నారాయణ మహర్షి యొక్క కథ చెప్తున్నారు రుద్రమిళుడు. దక్ష ప్రజాపతి కుమార్తె మూర్తి, ఆమెను నిర్మల స్వభావుడైన ధర్ముడు పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులు బదరికాశ్రమంలో ఉండగా వాళ్ళ ప్రేమ ఫలంగా నరనారాయణ అంశాలతో నారాయణుడు వారింట జన్మించాడు. అట్టి నారాయణాహ్వయుండైన మౌని బదరికాశ్రమమందున పారనిష్ట దపము గావింప బలభేది దళకి మదిని మీనకేతను దివిజ కామినుల జనిచే. తన నరాంశతో కూడిన ఆ నారాయణ ఋషి బదరికాశ్రమంలో గొప్ప నియమనిష్టలతో తపస్సు కూర్చున్నాడు. అది తన ఇంద్ర పదవికి ముప్పు కాగలదని లోపల భయపడి దేవేంద్రుడు దేవకాంతలను వెంట ఇచ్చి తపోభంగం చెయ్యండి అని మన్మధుడిని పంపించాడు. వాళ్ళు ఆ దేవకాంతలు మన్మధుడు ఋషుల తపస్సును భంగం చేయాలని నారాయణ వనానికి వచ్చారు. బయలుదేరి వచ్చి చేరేసరికి ఆ చోటు చెప్పలేనంత అందంగా ఉంది. ఎక్కడికక్కడ దట్టంగా బారులు తీరి మద్ది చెట్లేంటి, తీయ మామిడి తోటలేమిటి, మారేడు, ఖర్జూరం, గజనిమ్మ, చందన వృక్షాలు, సురపొన్నలు, మందార కరువులు కానవచ్చాయి. పూల తీగలకు విరబోసిన పువ్వులతో, నిండారిన పళ్ళ బరువుతో, వంగిన చెట్ల కొమ్మలతో ప్రకృతి రమణీయంగా ఉంది. గురివింద పొదల పూలగుత్తుల మీదకి మకరంద పానం కోసం వచ్చిన గండు తుమ్మెదల ఝుమ్ అన్న నాదం నలుదిక్కుల మారు మోగుతోంది. సరోవరాల్లో బంగారు తామరలు, లేత ఎరుపు తెలుపు వింత వన్నెలొలికే కలువ పూల చుట్టూ జక్కవలు, కొంగలు, క్రౌంచ పక్షులు, హంసలు జంటలు జంటలుగా విహరిస్తున్నాయి. తామర తోళ్లను తినాలి అనే మక్కువతో సారస పక్షులు ముక్కు కొనలతో మొగ్గలను తుంచినప్పుడు పుప్పొడు చిమ్మి చెరువు నీరంతా రంగు మీరి ఉంది. దేవరాజు పంపిన అందగత్తెలు మంద గమనాలతో ముందుకు సాగుతూ అలసట వల్ల మోములకు పట్టిన చిరు చెమటలను కొనగోళ్లతో తుడుచుకుంటూ ఆ ఋషులు ఉన్న చోటికి వచ్చారు. మదనుని బాణజాలముల మగ్నత బొందక ధైర్యవంతుడై ముదితల వాడి చూపులకు మోహము నొందక నిశ్చలాత్ముడై హృదయమునందు నచ్యుతు రమేషు ననంతు జగన్నివాసునిన్ వదలక భక్తి నిల్పుకొని వారికి నిట్లనే మౌని పెంపునన్. ఆ సమయంలో నారాయణ ఋషి మన్మధుడు తన పైకి ఎక్కుపెట్టి విడిచిన విరితూపులకు మనస్సు ఏమాత్రం లోనవలేదు. ఆ నెరజాణల వాడి చూపులకు చెల్లించలేదు. అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆర్తులకు అభయదానం చేసిన తర్వాత ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనూ మార్పు లేకుండా ఇచ్చిన మాట నిలుపుకునే అచ్యుత దేవుడు ఆ శ్రీ రమావల్లభుడైన అనంత మహిమోపేతుడు వాసుదేవుణ్ణి తన మనోమందిరంలో ప్రతిష్ఠించుకుని ధీర గంభీర ఉక్తులతో వాళ్ళతో నారాయణ ఋషి ఇలా మాట్లాడారు. జంభారి పంపునను మీరంభోరుహవదనలార అరుదెంచితి రాశుంభది విహార వాంఛ రంభంబున దిరుగుడని లజ్జించి వెసన్. ఆ జంభాసుర సంహారకర్త దేవేంద్రుడు ఆజ్ఞని తీసుకొని మీరందరూ అమ్మాయిలు వచ్చేసారు, పద్మవదనలు మీరు వచ్చారు కదా, ఈ వనంలో మీ ఇష్టం వచ్చినట్టు విహరించండి, చూడాలి అనుకున్నవన్నీ చూడండి అనేసరికి వాళ్ళంతా సిగ్గుపడిపోయారట. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఋషిని మనస్సును మార్చాలని వచ్చారు. ఆ ఋషి వాళ్ళతో మీరందరూ చక్కగా హాయిగా ఇక్కడ ఉండండి అంటున్నారు. వాళ్ళందరూ తల ఉంచుకుని దేవమునేంద్రని దివ్య చారిత్రంబు నెరగి సన్నుతి సేయనెవ్వడోపు పుత్రమిత్ర కళత్ర భోగాదులను మాని
తపముగా వెంచు సద్ధర్ములకును విఘ్నముల్ సెందునే విశ్వేసు గొల్చిన యతనికి నంతరాయంబు గలదే కామంబు క్రోధంబు గల తపస్వి తపంబు పల్వలోదకముల భంగి కాదే నిన్ను వర్ణింపనలవియే నిర్మలాత్మ రమణలో గోను మాయపారాధమనచు సన్ను తెంచిన నతడు ప్రసన్నుడగుచు తనదు సామర్థ్యమెరిగింప తలచేప్పుడు ఆ నారాయణ మహర్షితో వాళ్ళు అందరూ కూడా నమస్కారం చేసేసారు. నమస్కారం చేసి, ఓ దేవమునీంద్ర, నీ దివ్య చరిత్రం అంతా తెలుసుకుని ఎవరు మాత్రం సన్ను చేయకుండా ఉండగలరు? భార్య పిల్లలు చుట్టాలు స్నేహితులు అందరినీ కాదనుకొని తృప్తినివ్వని ఆ భోగాలను మానుకొని ధర్మపరుడవై తపస్సు చేసుకుంటున్న నీకు విఘ్నాలు అంటూ ఉంటాయా? కోరికలు తీరని వాళ్ళు, కోపాన్ని అంచుకోలేని వాళ్ళు తపస్సు చేయడం ఎలాంటిది అంటే బురద నీళ్లు తన్నుకున్నట్టు. నువ్వు ఆ రెండింటిని ఎప్పుడో జయించావు కదా, సర్వేశ్వరుని నమ్ముకున్నావు. నీ వంటి వాళ్ళకి అంతరాయాలు కలుగుతాయా? నీ మహిమను వర్ణించడం మా వంటి వాళ్ళకి సాధ్యం అవుతుందా? మా తప్పిదాన్ని మనసులో ఉంచుకోవద్దు, మమ్మల్ని క్షమించు అని వేడుకున్నారు ఆ కన్యలందరూ, దేవలోకం నుంచి వచ్చిన అప్సరసలందరూ. ఆ నారాయణ మహర్షి వాళ్ళకి తన శక్తి సామర్థ్యాలు ఎలాంటివో చూపించాలి అని అనుకున్నారు. అప్పుడు ఒక వింత జరిగింది. ఆ మునీశ్వరుడు ఎలాంటి వాళ్ళకైనా ఆశ్చర్యం కలిగేట్లు తన తొడల నుంచి 3 కోట్ల మంది కన్నె పిల్లలను సృష్టించాడు. వచ్చిన దేవకాంతలు గంధర్వకాంతలు పరమ ఆశ్చర్యంతోనూ భయంతోనూ ముగ్ధులయ్యారు. ఆయన మళ్ళీ మళ్ళీ ప్రార్థించారు. స్వర్గానికి తిరిగెళ్లారు. తమందరిలోకి అందగత్తైన ఊర్వశిని ముందుంచుకొని దేవేంద్రుడి సభలోకి వెళ్ళారు. జరిగిన వృత్తాంతం అంతా విన్నవించారు. ఆయన 3 కోట్ల, అందుకని ఊరు నుంచి పుట్టింది ఊర్వశి. 3 కోట్ల మంది కన్నె పిల్లలను, అందులో అందరికంటే అందగత్తే ఊర్వశి. దేవేంద్రుడి సభలో జరిగిందంతా చెప్పారు. దేవేంద్రుడి మనస్సు ఆశ్చర్యంతో నిండిపోయింది. సర్వశక్తిమంతుడైన ఋషి ముందు తను చేసేదేమీ లేదు అని గ్రహించి ఊరుకున్నాడు. ఇలాంటి మహామహిమోపేతుడు నారాయణ మునీశ్వరుని చరిత్ర విన్న వాళ్ళకి సకల కళ్యాణ గుణాలు సమకూరుతాయి అని చెప్పారు మహర్షులు. వృషభునకును ఆత్మయోగం ఈ రీతి చెప్పే నచ్యుతుడు భూమి భారము నడపనంత సొరి దినవతారములు దాల్చి సొంపు మేర రాత్రి చెరువులను జంపే నీరసముతోడ. ఈ విధంగా భగవానుడైన వాసుదేవుడు తన అంశతో హంస, దత్తాత్రేయ, సనత్ కుమార, వృషభాది అవతారాలను ధరించి లోకాలకు ఆత్మయోగాన్ని విశదీకరించిన తర్వాత ఇంకా ఎన్నో లీలలు జరిగాయి. భగవానుడు భూమి బరువును తగ్గించేందుకు ఒక్కొక్క కల్పంలోనూ ఒక్కొక్క అవతారాన్ని ధరించాడు. ధర్మఘాతకులన్న ఆగ్రహంతో రాక్షసులను సంహరించాడు. పరమేశ్వరుడు లీలా విగ్రహధారి అయి ధరించిన అవతారాలు మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం, వామనావతారం, పరశురామావతారం, రఘురామావతారం, బుద్ధ అవతారం, కల్కి అవతారం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇందులో కృష్ణావతారం కూడా ఉంది. వాటిని అన్నిటినీ తెలుసుకుని స్తుతించాలంటే 1000 నోళ్లున్న ఆదిశేషుడికి 4 ముఖాలున్న భాషా విభుడికి అయినా సాధ్యం కాదు అని ఆ మహర్షులు చెప్పారు. నవ వికచ సరసిరుహ నయన యుగ నిజ చరణ గగన చరణది జనిత నిగమనినుత జలధి సుత కుచ కలస లలిత మృగ మదరు చిర పరిమళిత నిజ హృదయ ధరణి భరణ ద్రుహిణ ముఖ సుర నికర విహిత నుతి కలిత గుణ కటి ఘటిత రుచిరతర కనక వసన భుజగరి పువర గమన రజత గిరి పతి వినుత సతత జపరత నియమ సరణి చరిత తిమిక మఠ కిటి నృహరి ముదిత బలి నిహిత పద పరశుధర దశవదన విదళన మురద మన కలి కలుష సుముదపహరణ కరివరద ముని నరసుర గరుడ వినుత అని ఆ ద్రమీళుడు చెప్తున్నాడు నైమి చక్రవర్తికి. అప్పుడే వికసించిన తామర్రేకుల్లాంటి కన్నులతో వెలుగొందే స్వామి, పవిత్రములైన పాదాల నుంచి దేవతల లోకంలో నడయాడే గంగమ్మకు జన్మనిచ్చిన దేవా, వేదాల చేత సన్నతించబడిన ప్రభు, సముద్రరాజ తనయ లక్ష్మీదేవి గుండెలకు హత్తుకున్నప్పుడు ఆవిడ పాలేళ్లలో కస్తూరితో పరిమళించే వక్షస్థలం కలిగిన శృంగార నాయక,
భూదేవి ప్రాణవల్లభ, బ్రహ్మాదులైన దేవతానికరం నిత్యం కొనియాడే గుణ సంపద గల పరంపురుష, నడుమున మేలిమి బంగారు వన్నెలకే పట్టుదట్టెను దాల్చిన సుందర పురుష, గరుడ వాహన, వెండికొండ వేల్పుతో పొగడికను అందుకున్న మహిమలు గలవాడా, ధర్మ మార్గాన్ని ఉపదేశించి ఆ ధర్మాన్ని నువ్వే ఆచరించి లోకరక్షణ కావించిన విశ్వేశ్వర, మత్స్య కూర్మ వరాహ నారసింహ రూపావతార, బలిరాజు శిరస్సుపై పాదాన్ని నిలిపి అభయమసంగిన వామనమూర్తి, పరశుధారివైన రామ, దశకంఠ రావణుని సంహరించిన శ్రీ రామచంద్ర ప్రభు, మురాసురుని మట్టుబెట్టిన మహాపరాక్రమశాలి, కలికాల కలుషాలన్నిటినీ పరిహరించే పరిమాత్మ, గజేంద్రుడికి మోక్షాన్ని ప్రసాదించిన భక్తవరద, మునీంద్రులు దేవతలు గరుత్మంతుడు మొదలైన సమస్త ప్రాణికోటి వినతించే ఓ వాసుదేవ అనే ఆ శ్రీమన్నారాయణ్ణి ద్రమిళుడు స్తుతించాడు. ఇలా నారాయణ స్తుతి చేస్తూ ఆ శ్రీ భగవానుని దివ్యలీలలను అభివర్ణించే పవిత్ర నామాలను ఒక్కటొక్కటిగా స్మరించి ద్రమిళుడు ఈ విధంగా దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం నెలకొన్న శ్రీమన్నారాయణమూర్తి అవతార లీలలు లెక్కనేలన్నీ ఉన్నాయి. నిండైన మనస్సుతో, వాక్కుతో, కర్మశుద్ధితో ఆ పరంపురుషుడు శ్రీహరిని పరిపరి విధాల పూజింపక భగవన్ మార్గానికి వ్యతిరేకంగా చెడు త్రోవల వెంటబడి తిరిగే దురాత్మలను ఎవరు మాత్రం రక్షించగలరు అని అనేసరికి అప్పుడు ఆ మాటకు నిమి చక్రవర్తి అడుగుతున్నారు. భగవత్ కృపకు నోచుకోలేని దురదృష్టవంతులను గురించి నిర్వేదంతో పలికేసరికి ఆ విదేహ మహారాజ్ అన్నాడు, అటువంటి జడులైన పరమ మూర్ఖులు సైతం ముక్తుని పొందే ఏదైనా ఉపాయం ఉందా, ఆ సంగతి నాకు వివరించి చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ మహర్షులలో చమన ఋషి లేచాడు. చమనుడు కరభాజండు కూడా నిమి చక్రవర్తికి పరమార్థ ఉపదేశం చేశారు. హరిముఖ బాహూరు వర పదాబ్జములందు వరుస చతుర్వర్ణ వర్గ సమితి జనించనందులో సతులును శూద్రులు హరిదలంతురు కలిహాయ నముల వేద శాస్త్ర పురాణ విఖ్యాతులై కర్మ కర్తలై విప్రులు గర్వమెసగి హరిభక్తి పరులను హాస్యంబు సేయుచు నిరయంబు నొందుట నిజముగాదే, మృదుల పక్వ అన్న భోజనములను మాని జీవహింసకు జనువాని చందునఘము హరిను తింపక శ్రీలోలుడైన వాడు నరక వాసుండు నగుచుండు ననవరతము అని అప్పుడు ఆ చమనుడు అనే మహర్షి ఆయన అంటున్నారు, సర్వ పాపాలను హరించే ఆ శ్రీమన్నారాయణ్ణి ముఖము, బాహువులు, తొడలు, శ్రేష్టములైన పాదపద్మాల నుంచి క్రమంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర నామాలతో 4 వర్ణాలు, ఆ వర్ణాల వారిలో బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే 4 ఆశ్రమాలు కలిగాయి. అందులో స్త్రీలు, శూద్రులు శ్రీహరిని తలుస్తారు. కలికాలంలో ఉపనయనాది సంస్కారాలను పొంది భగవతత్వాన్ని బోధించే వేదాలను, శాస్త్రాలను, పురాణాలను అధ్యయనం చేసి గొప్ప పండితులు అని ప్రసిద్ధి పొందిన బ్రాహ్మణులు విజ్ఞాన గర్వంతో అహంకరించి దారి తప్పి హరిభక్తి పరులకు తమకున్న జ్ఞాన సంపద లేదని అవహేళన చేస్తుంటారు. అలా అవహేళన చేసేవాళ్ళు చివరికి నరకానికి పోతారు. ఇది నిజం. యజ్ఞాలు చేసి, అన్నదానాలు చేసి, దక్షిణాది విధులను పాటించని వాళ్ళకి జీవయాత్రం కోసం పశువులను హింసించే క్రూర చిత్తులకు కలిగే పాపం అంటుకుంటుంది. వాసుదేవుని స్తుతించకుండా స్త్రీ సాంగత్యంలో పడి స్వధర్మాన్ని మర్చిన వాడు నరకాన్ని పొందక తప్పదు అని చమండ్ అన్నాడు. అని ఇంకా ఇలా చెప్తున్నాడు, ఇల్లు వాకిలి పొలము పుట్ర కొడుకులు కూతుళ్ళు ధనధాన్యాలే సర్వస్వం అనుకొని నమ్మి వాటి మోహంలో చిక్కుకుని ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తూ ఇంద్రియ గోచరాలైనవే నిత్య సత్యాలని, కంటికి కనిపించని ముక్తి మార్గాలంటూ ఏమీ లేవని వ్యర్థవాదాలు చేస్తూ శ్రీమన్నారాయణ యందు భక్తి కుదురుకోని వాడు దుర్గతుల పాలవుతాడు అని చెప్పేసరికి ఆ యోగేంద్రుడితో, చమన మహర్షితో విదేహ మహారాజు ఇలా అన్నారు, ఏ యుగంబునందు నేరీతి వర్తించు నెట్టి రూపువాడు నెవ్విధమున మునుసును తింపబడెను మునిదేవ గణముచే విష్ణుడవ్యయుండు విశ్వవిభుడు. అప్పుడు నిమి చక్రవర్తి అంటున్నారు, తన పాదార విందాలను ఆశ్రయించిన వాళ్ళకి తిరుగులేని
శాశ్వతమైన బ్రహ్మపదాన్ని ప్రసాదించే కాలాతీత మూర్తి, ఈరేడు లోకాల సృష్టి స్థితి అంతకారకుడైన ఆ శ్రీ మహావిష్ణువు ఏ యుగంలో ఏ వర్ణంతో ఏ విశిష్టమైన ఆకారాన్ని ధరించి ఏ విధిని అనుసరించి వర్తిల్లాడు? అనవరతం ఆయన్నే ధ్యానించే మునులు దేవతలు ఆ ప్రభువుని ఏ తీరున కొనియాడుతారు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి కరభాజనుడు అనే ఋషి సమాధానం చెప్పాడు. ఎన్నో అవతారాల్లో ఎన్నెన్నో రూపాలతో మరెన్నో వర్ణాలలో ఆవిర్భవించి రాక్షసులను మట్టుబెట్టి దుష్టుల కిరాతకాలకు అడ్డుకట్ట వేసి శిస్తులను రక్షించి ఆ శ్రీ వాసుదేవుడు ఈ జగన్నాటకాన్ని తానే సూత్రధారియే నడిపిస్తుంటాడు. కృతయుగంలో ఆయన రంగు తెలుపు. అప్పుడు ఆయనకు 4 భుజాలు, జడలు దాల్చి నార చీరలు కట్టుకొని జింక చర్మాన్ని చుట్టుకొని యజ్ఞోపవీతం జపమాల దండకమాండలాలు ధరించి లోకాభిరామంగా విరాజిల్లుతాడు. ఆ సమయంలో భవబంధాలు లేని పురుషోత్తములైన తపస్సులు నిశ్చల ధ్యాన యోగంతో ఆయన్ని అనుష్ఠిస్తారు. హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అని మంత్రమయములైన పేర్లతో భక్తులు ఆయన్ని ఆరాధిస్తారు. త్రేతాయుగంలో ఆయన అర్చామూర్తి వర్ణం ఎరుపు, 4 భుజాలు, ముప్పేటల మొలతాడు కలిగి బంగారు రంగు కేశాలు, 3 వేదాల్లో వర్ణించబడిన రూపు వంటి రూపుతో శృవం నుంచి సుక్కు శృవం మొదలైన చిహ్నాలను ధరించి శోభాయమానంగా ఉంటాడు. బ్రహ్మవాదులు వేదాలు బోధించిన కర్మల ద్వారా ఆయన్ను విష్ణువు, యజ్ఞుడు, పృష్ణి గర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు మొదలైన శుభనామాలతో సన్నతిస్తారు. ద్వాపర యుగంలో ఆయన నీలమేఘశ్యాముడు, పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకుంటాడు. లీలా మానుష వేషధారి కనుక 2 బాహువులు, చూడ చక్కని రూపు, దివ్యాలైన పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకి గద, నందక ఖడ్గరాజం ఆయుధాలు. రొమ్మున శ్రీవత్స చిహ్నం ఉంటుంది. కౌస్తుభ రత్నాన్ని ధరిస్తాడు. వైజయంతి వనమాలికను దేదీప్యమానంగా అలంకరించుకుంటాడు. లోకాలేలే మహారాజు లక్షణాలతో విరాజిల్లుతుంటాడు. రాజాధిరాజులు సైతం ఆ పరమేశ్వరుణ్ణి జనార్దనుడు, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు అనే నామ మంత్రాలతో పూజిస్తారు. కలియుగంలో ఆయన కృష్ణవర్ణుడు, కృష్ణ నామకుడు. భక్త సంరక్షణే ఆయన కర్తవ్యం. అలాంటి ఆ పుండరీకాక్షుడు యజ్ఞాలందు కీర్తించబడుతూ హరిరామ, నారాయణ, నృసింహ, కంసవైరి, నళినోదరుడు మొదలైన నామాలతో బ్రహ్మ విధులైన మునేంద్రులచే స్తుతించబడతాడు. ద్రవిడ దేశంబునందుల తామ్రపర్ణి సహ్యజాకృత మాలాది సకల నదుల కెవ్వడేని భక్తితోనే గీయచట బొదలి తర్పణ మొగి చేయ పుణ్యమదువు. దక్షిణ దేశంలో ద్రవిడ దేశంలో తామ్రపర్ణి సహ్యాద్రి శిఖరాల మీద నాంచి ప్రవహించే కావేరి, కృతమాల మొదలైన నదీ ప్రదేశాలు పరమ పుణ్య తీర్థాలు. అక్కడికి భక్తియుక్తులతో వెళ్ళి పెద్దలకు తర్పణాది విధులను నిర్వర్తిస్తే చెప్పలేనంత పుణ్యం కలుగుతుంది. ఈ విధంబున ప్రశంసింపదగిన కావేర్యాది మహానది పావన జల స్నాన పాన దానంబులను విష్ణు ధ్యాన కథ సుధారసానుభవంబుల నిరూఢులకు భాగవతోత్తములు గలిగిరేనిన్ జడని పదమును పొందుదురు. ఈ విధంగా ముల్లోకాలలో మన్ననగన్న కావేరి మున్నగో కల మహానదుల పుణ్య జలాలలో స్నానం చేసి దానాది పుణ్యకార్యాలు పూగించుకుని ఆ శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఆయన దివ్య కథ సుధారసంలో నిమగ్నులై ఉండే భాగవతోత్తములకు అవ్యయమైన బ్రహ్మానంద పదం సిద్ధిస్తుంది అనే సాక్షాత్తు భగవంతుని ప్రతిబింబాల లాంటి ఆ ఋషభ కుమారులు విదేహ మహారాజు నిమి చక్రవర్తికి మోక్ష పదాన్ని ప్రాప్తింపజేసే భగవద్భక్తి ధర్మాలను ఉపదేశించి అంతర్ధానం అయిపోయారు. అప్పుడు మిథిలేశ్వరుడు గరిష్టమైన నిష్ఠతో జ్ఞాన యోగాన్ని అనుష్ఠించి ముక్తి పదాన్ని చూరగొన్నాడు. పావనమైన ఈ ఉపాఖ్యానాన్ని చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు ఆయుర ఆరోగ్యాలు, సకల ఐశ్వర్యాలు సిద్ధించి
పుత్రులు పౌత్రులతో వంశాభివృద్ధికి నోచుకుని అన్ని కలికాల కల్మషాలను కడిగేసుకుని శాశ్వత విష్ణులోక నివాసాన్ని పొందుతారు అని ఆ విదేహ ఋషభుల యొక్క పిల్లల సంవాదాన్ని నారద మహర్షి వసుదేవుడికి వినిపించి ఇంకా ఇలా అన్నాడు. కమలాక్ష పద భక్తి కథనముల్ వసుదేవు వినియఘంబుల బాసి వెలసితీవు భువన ప్రసిద్ధిగా బొలుపొందు సత్కీర్తి కైవల్య లక్ష్మియు గలుగు మీద నారాయణుండు నీ నందనుండను మోహ మెడలించి విష్ణుగా నెరిగి కొలువు మతడు నీ తనయుడై అవతరించుట చేసి సిద్ధించే దేహ సంశుద్ధి నీకు సరసల్లాప సౌహార్ద్ర సౌష్ఠవమున భావనం బైతి శిశుపాల పౌండ్ర నరక మురజరా సంధయవనులు ముదముతోడ వాసుదేవుని చెందిరి వైరులయ్యు. నారద మహర్షి చెప్తున్నారు, ఓ వసుదేవ, ఆ శ్రీ పుండరీకాక్షుని పాద సేవకులైన భాగవతోత్తముల కథలను ఆలకించి నువ్వు నీ పాపాలన్నీ పటాపంచలు చేసుకున్నావు. ఆ పుణ్య ఫలితంగా నీకు విశ్వవ్యాప్తమైన విఖ్యాతి కలుగుతుంది. ఆ పైన కైవల్య పదం నేను వర్ణిస్తుంది. నారాయణుడు నీ కొడుకు అన్న వ్యామోహాన్ని వదిలిపెట్టి సాక్షాత్ మహావిష్ణువు అని గ్రహించు, ఆత్మనిష్ఠుడివై ఆరాధించు. అతడు నీ పుత్రుడే అవతరించినందువల్ల నీకు జన్మ మాలిన్యాలన్నీ తొలగిపోయాయి, దేహ సంశుద్ధి కలిగింది. ఆ మహానుభావునితో పుత్ర ప్రేమ కొద్దీ సరస్సు సల్లాపాలతో వాత్సల్య స్నేహభావాలతో కాలం గడిపావు. నువ్వు ధన్యుడివయ్యావు. శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకాసురుడు, మురాసురుడు, జరాసంధుడు, కాలయవండు ఆయన ఎదుర్కొని చివరికి ఆయన చేత సంహరించబడి ఎంతో సంతోషంతో ఆయనలో ఐక్యమయ్యారు. దుష్ట జన నిగ్రహంబును శిష్ట ప్రతిపాలనంబు సేయన్ హరి దా సృష్టి నవతార ముందెను సృష్ట ముఖానేక దివిజ సంఘము వడగన్. బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరూ తామే సృష్టించిన ఈ లోకంలో పరిస్థితి అదుపు తప్పి తామంతా నిస్సహాయాలు అయిపోయినప్పుడు ఆ శ్రీహరి తమ కోసం అవతరించి దుష్టుల దురాగతాలను అణిచి శిష్టులను రక్షించాడని పరిపరి విధాల కొనియాడుతుంటారు. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మ అంటే లోక రక్షణార్థం అవతరించిన పరమ పురుషుడే సుమండి అని నారద మహర్షి దేవకీ వసుదేవులతో ఉపన్యసించారు. వాళ్ళిద్దరూ ఆ మాటలకు ఆశ్చర్యచకిత మనస్కులై ఆనాటి నుంచి శ్రీకృష్ణ పరమాత్మను పరమాత్మగానే చూడసాగారు అని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుతో అన్నారు. అప్పుడు పరీక్షన్ మహారాజు, మునీంద్ర, యాదవులందరినీ ఏ విధంగా శ్రీహరి తుదముట్టించాడు? బ్రహ్మదేవుడు, పరమశివుడు, ఇంద్రుడు, దిక్పాలకులు ద్వారకా నగరంలోకి ఎందుకు ప్రవేశించారు? అప్పుడు ఏమైంది? అంతేనా, పరమేశ్వరుడైన వాసుదేవుని కథామృతాన్ని వీణుల విందుగా ఎంత తాగినా తనివి తీరదు, హరిభక్త రక్షకుడని కదా అంటారు. ఆ పైన ఆయన జీవితంలో ఏమేం జరిగాయో చెప్పండి అని అన్నారు. సుఖ మహర్షి కొనసాగిస్తున్నారు. ఈ సంచికను ఇక్కడితో ఆపుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.